అయిందండి. సండే వచ్చిందంటే ఇంతే కదా కదా, హడావిడి హడావిడి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖుషీదీప్ ప్రిన్సెస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సండే రోజు మీ ఇంట్లో కూడా ఇంతేనా హడావిడి హడావిడి? అంటే ఇవ్వండి, మార్నింగ్ లేవని ఇంట్లో అయితే క్లీన్ చేసేసి దోశలు అయితే చేసేసిన. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంట్లోకి అయితే ఇవ్వండి, పల్లి చట్నీ అయితే చేసేసిన. ఎండుమిర్చి చేసి పట్టినాను కదా, చాలా బాగుంటుంది టేస్ట్. సో రైస్ కుక్కర్లో అయితే రైస్ కూడా పెట్టేసిన. బనానాస్ తెప్పించుకున్నా ఇక్కడ. సో ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను అనమాట, 11 days. సో అందుకోసం అని చెప్పేసి బనానాస్ దేవునికి నైవేద్యం పెట్టడానికి కూడా పనికొస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే కుక్కర్లు ఇక్కడ పండించిన కందిపప్పు వేడి వేడిగా ఉంది. కందిపప్పు ఇది మనం పండించిందనమాట. సో చాలా టైం పడుతుంది ఉడకడానికి. ఇప్పుడైతే ఇవ్వండి, మేము చిన్న ఉన్నప్పుడు మా నానమ్మ ఏంటంటే పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యి పైన వాటిని పెనం పెట్టేసి పెనం మీద వాటిని వేయించేది. మంచిగా కందులు కడిగేసి అవి ఎండినాక వాటిని వేయించి ఇసురేసి ఇసురేసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఉండేది. అసలు ఏం లేకపోయినా ఏం కమ్మని టేస్ట్ వస్తుంది. నీళ్ళు ఎంత అనుకుంటున్నారా? మా అత్తమ్మ నీళ్ళు వేస్తుంది కదా, సో ఆకుని అనుకుంటుందంట, అందుకోసమని ఇక్కడైతే నీళ్ళు పెట్టేస్తాను. అత్తమ్మ నీళ్ళు చాలా నిండా వేయండి. చాలా సరే. సో దోశ వేసేసిన కాబట్టి దోశ పిండి పక్కన పెట్టేసుకున్నాం. అయ్యో పిండి పులుస్తుంది ఒకటే రోజు. ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పని చేసినా ఏం కనిపించదండి. ఇండియా బయటికి వెళ్ళేసి వచ్చినాక ఇంకేమంటారు, ఏం చేసినావు ఇవాళ ఇంట్లో కూర్చొని, ఇంట్లోనే ఉన్నావు కదా అని అంటారు. మా ఆయన అయితే ఫస్ట్ అనే మాట అదే. మా ఆయన బాగా లావ్ అయిపోయిందంట. సో ఏదో ఒకటి పౌడర్ ఇవ్వండి. ఏం పౌడర్ అనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. మా ఆయన బాగా లావ్ అయిపోయిందంట. బొజ్జు నీకు వచ్చినట్టు నాకు వస్తుంది, ఎవరైనా చూస్తే నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నా అనుకున్నట్టు ఉంది అని నవ్విండు. సో వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి సోంపు, జీలకర్ర, వాము, చేదు జీలకర్ర, సో వాటిని అన్నిటినీ దూరగా వేయించేసిన అనమాట. వేయించేసి చల్లగినాక పొడిగా అయితే చేసేసిన. సో చూడాలి మరి, 1 month ఛాలెంజ్ అయితే పెట్టుకున్నారు. మరి వెయిట్ లాస్ తగ్గుతారా తగ్గరా, మరి బొజ్జ తగ్గుతుందా తగ్గరా అనేది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. మా ఆయన బొజ్జ మెజర్మెంట్ చూద్దాం, ఆ తర్వాత తెలిసిద్ది ఆయన వెయిట్ లాస్ అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, సో దీన్ని అయితే నేను ఇంకొంచెం చల్లగొప్పలేదు. పౌడర్ చల్లగినాక అయితే వేరే బాక్స్లో అయితే తీసి పెట్టేసుకుంటా. అది చెప్పలేదండి. ఏంటి అత్తమ్మ? అది ఎలా కలుపుకుందా కూడా అదే అంటున్నా కదా, దాని గురించి నేను తర్వాత చెప్తా అంటున్నా కదా. అత్తమ్మ గోరువెచ్చగా అయినాయి చాలా, ఇంకా కావండి వేడిగా చాలా. సో ఇక్కడైతే పప్పు కోసం అని చెప్పేసి ఇంటి ముందర చెట్లు ఉన్నాయి. సో అందుపై నుంచి అయితే కరివేపాకు దిగుతుంది. అత్తమ్మ ఇవ్వండి, అత్తమ్మ డైలీ లైఫ్ చెప్తుంటారు కదా. సో అత్తమ్మ బీడీ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇవ్వండి, ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో ఆకైతే నానబెట్టేసుకుంటుంది. పప్పు ఇంకా అది పోపు వేయలేదు కదా, అందుకోసం అని చెప్పేసి అయితే పచ్చిమిర్చి అయిపోయింది. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా. సో అందుకోసం అని చెప్పేసి పచ్చిమిర్చి ఉన్న దాన్ని పెట్టేసి ఎండుమిర్చి అయితే వేసేస్తున్నా. ఎందుకు కత్తెరతో కట్ చేస్తున్నా అనుకుంటున్నారా? నాకు చాక్ తోటి కట్ చేసే కంటే కత్తెరతో అయితే మిర్చి ఈజీగా కట్ చేస్తా. సో ఎండుమిర్చి డైరెక్ట్ మనం పోపులు వేసుకున్నప్పుడే తుంచి వేసుకుంటే దాంట్లో గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు అయితే కింద పడిపోవు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. సో ఆనియన్ చాప్ చేసుకున్నాం. మీరు ఎప్పుడైనా ఇట్లా తిన్నారా? అసలు కందిపప్పు ఉడకబెట్టినాక చిన్నపిల్లలకి
ఉడికిన పప్పు ఉంటుంది కదా, అందులో బెల్లం వేసి తినిపిస్తారనమాట. మా మమ్మీ నాకు అట్లనే చేసేది. అంటే నాకు ఒక్కదానికే కాదు. సో మమ్మీ పప్పు చేస్తుందంటే ఆ రోజు ఖచ్చితంగా ఒక బౌల్ పెట్టుకొని అయితే రెడీగా కూర్చుంటాము అందరము. నేను, చెల్లె, తమ్ముడు ఎక్కువ తినేవాళ్ళం అనమాట. అందులో నేను నెయ్యి వేసుకొని మరీ తినేదాన్ని. పప్పు ఉంటుంది కదా, సో ఉడికినాక ఆ పప్పులో బెల్లం వేసుకొని కొంచెం కరెంట్ లేదమ్మా బెల్లం వేసుకొని తింటే నెయ్యి వేడి పప్పులో బెల్లం నెయ్యి వేసుకొని తినాలి. చాలా సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు పెట్టండి. చాలా బలమైన తిండి కదా తమ్మా. పప్పులో బెల్లం వేసుకొని తింటే మంచిది కదా. మనము భక్షాలు చేసినప్పుడు ఏం చేస్తాం, దాంట్లో పప్పు బెల్లం లేకపోతే షుగర్ యాడ్ చేసుకుంటాం కదా. అక్కడ పిండి ఉంటుంది చపాతీ లాగా దానిపై నుంచి, కానీ ఇక్కడ అట్లా కాకుండా నార్మల్గా అట్లా తిని చూడండి, బాగుంటుంది. నాకైతే అన్నం పెడతాం కదా, టిఫిన్ పెడతాం కదా. టిఫిన్ చేసినట్టమ్మా పెడతా అయిపోయింది. ఆగు మా అత్తమ్మ మార్నింగ్ టీ వేసి పెట్టిన. ఆకలి అవుతుంది. ఖుషి బిస్కెట్ ఖుషి బిస్కెట్ తింటారు. సో ఇక్కడైతే పప్పుకి పోయడానికి అయితే రెడీ అయిపోయింది. వేడి పప్పు, నెయ్యి, కమ్మటి నెయ్యి. మా ఆయనకైతే అస్సలు నచ్చవు నెయ్యి, కానీ ఈరోజు దోశలు అయితే నేను మొత్తం నెయ్యితోనే చేసేసిన. మరి ఏమంటారో చూడాలి. పదే చేయగలుగుతున్నాను, మనకు అలవాటే కదా. వంట చేస్తున్నామంటే ఒక 10 సార్లు కడిగి చేతులు. ఇది చెక్క మా డాడీ ఇచ్చింది. ఎందుకంటే నేను నార్మల్గా షాపింగ్ బోర్డు నా దగ్గర ప్లాస్టిక్ది ఉందన్నమాట. సో అది ఉందని చెప్పేసి నానేం చేసిందంటే బెటర్ ప్లాస్టిక్ మీద కట్ చేయకు, ఇగో నేను చెక్క తీసుకొచ్చిన అని చెప్పేసి ఇచ్చిందన్నమాట. బాగుంది. ఇవ్వండి చింతపండు మనము అది దాంట్లో గింజలు ఉన్నప్పుడు పగలగొట్టుకుంటాం కదా, సంతోషమని నానబెట్టుకునేమంటే కొంచెం కట్ చేసుకుంటాం అనమాట. ఆ ప్యూరిఫైర్ చూడదు గోడకి ఇక్కడ సందులు ఎక్కడో ఉంది. ప్లేస్ లేదు, అడ్జస్ట్మెంట్ ప్రతి అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ ఈ కాటన్లోనైతే అడ్జస్ట్ చేసి పెట్టేసిన. ఇంకా వామ్ ఉంది, కూల్ ఉంది, టెంపరేచర్ మనం చేసుకోవడానికి. సో ఇక్కడ 4G ప్యూరిఫైర్. ఎందుకంటే నైట్ ఖుషి పాలు అవుతారు కదా, సో అప్పుడప్పుడే వేడి చేసేట పోయలేం కదా వాటర్. ఫ్రిడ్జ్లో ఉంటాయి పాలు కూల్గా. ఆ టైంలో ఇక నైట్ టైంలో ఎందుకు వేడి చేసి స్టవ్ లేదంటే హీటర్తో ఒక 2 మినిట్స్ ఆన్ చేసి పెట్టేస్తే బాగా వేడైపోతుంది, మరుగుతాయి ఇట్లా నీళ్ళు. కూలింగ్ అయితే ఒక 20 మినిట్స్ పట్టింది. దానికంటే బాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టడం బెస్ట్ అనిపిస్తుంది. టెంపరేచర్ హీటర్ మాత్రం యూజ్ అవుతుంది, ఎందుకంటే పరిగెడుతున్న వాటర్ తాగడానికి చేసిన ఆర్డర్. సో అది మా ఆయనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇవ్వండి నెక్స్ట్ అయితే పప్పు పోపేసుకున్నాం. కాదత్తమ్మా నిన్న తినేదాన్ని, నేనేమైనా అర్థంటున్నానా? చేసేసినా కదా వంట. ఇక తినేస్తున్న ఆళ్ళ పిలకలు ఎలకలు అన్నీ ఉరుకుతున్నాయి ఇక్కడ. పిలకలు వస్తున్నాయా? నేను తీసుకుంటున్నా. ఎందుకు నువ్వు ఎందుకు అద్దంటున్నావు? బాబు నచ్చింది తీసుకుంటున్నా. మీరు పెడితే నేను తింటాను, నాకు నచ్చింది నేను తింటాను. చూసినా మా అత్తగడ సరి అంటారు. సో సరి కూడా కానీ ఉన్నమాట. మా అత్తమ్మ ఏదైనా ఉందనుకోండి ఫేస్ పైన చెప్తుంది, ఫేస్ టు ఫేస్. లేదంటే నా మొహం వాసిపోతుంది. అది ఏందనుకోండి 2-3 రోజులైనా అన్నం అస్సలు ముట్టదు. అలిగి కూర్చుందంటే ఆ రోజైతే ఇక తినది, మాట్లాడదు. అసలు మేము ఎంత మాట్లాడించినా అస్సలు మాట్లాడేది. చాలా కోపం, ఎంత కోపమో చిన్నపిల్లల అమాయకత్వం అన్నట్టు. అప్పుడేమో అంటది, అప్పుడే కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అరే ఇటు నూనె వాడిపోతుంది బాబా, ఏం చేస్తున్నావు నువ్వు? నా రోకల్ బండి ఎక్కడుంది? కార్నర్లో. మంట తక్కువ వేసినాలే, ఇది తీసుకో.
ఇది పెళ్ళిలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో నాకు పెద్ద రొక్కల బండలో దంచడం రాదు. ఈ చిన్నదైతే అప్పటికప్పుడు మనకి చేసుకోవడానికి బాగుంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవ్వండి వెల్లుల్లి వేసి ఎన్నో గింజలు, ఆవాలు. నిజంగా ఒక్కొక్కసారి వస్తే బాగా అనిపిస్తుంది వంట చేసేది. పొద్దున్న ఇక రోజు సండే అంటే ఒక ఎత్తు ఉంటుంది, కానీ నార్మల్ టైంలోనైతే ఇంకా ఘోరం. ఎందుకంటే మా ఆయన మార్నింగ్ 8 కల్లా వంట కావాలి. ఇక మా మామయ్య అయితే మరీ ఘోరం. కవిత ఇంక రాలేదా ఎంతసేపు టిఫిన్ ఫస్ట్ చేయాలంటారు ఎప్పుడైనా. ఒక్కొక్కసారి అన్నం కూరనేమో తర్వాత ఏమంటారు, ఒక్కొక్కసారి ఏమంటారు టిఫిన్ తర్వాత వేయాలి ఫస్ట్ అన్నం కూర ఉండాలంట. అది కూడా డ్యూటీ టైంకి ఎక్కువ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఏం చేయాలి? నేను మా నాన్న బాగా తిన్నాను, నాకు వేసుకుంటాను. ఇంట్లో అయితే కారపొడి వేసుకోండి. కారపొడి ఏమైంది అత్తమ్మా? నా కడుపు పుట్టాలని నేను చెప్తున్నా. కాసేపు మూత పెట్టేస్తే అది వేడికి అయిపోతుంది. ఉంటా ఉంది చిన్న బాగా నవ్వుతా ఉన్నాడు. హ్యాండ్ వాష్ ఇప్పటికి ఎన్నిసార్లు ఇస్తా డ్రెస్సులు ఇట్లా హ్యాండ్ వాష్ చేసుకుని ఇట్లా తీసుకున్నాడు. మంచిగా ఉన్నదే డ్రెస్, నీకు నాప్కిన్ లాగా అయిపోయింది అని అంటున్నారు. బావా నీకు ఇష్టమైన వంట ఏది? ఇంకా 11 రోజుల దాకా ఏం మాట్లాడకు. నాన్ వెజ్లా పట్టించిన పసుపు. సో పసుపు కొమ్మలు కొని దాన్ని పట్టిస్తాను అనమాట. వస్తాము ఇంకొంచెం బాబా ఒకటి మర్చిపోయింది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటాడు. ఎన్ని వేసినా కానీ ఉప్పు అయింది, టేస్ట్ రాదు కదా. ఉప్పు వేయడం మర్చిపోయినా. ఆ ఉప్పు అంటే గుర్తుకొచ్చేది నాకు. మా అమ్మ ఒక స్టోరీ చెప్పింది. మా అమ్మ మా తాతయ్య ఏమన్నారంట, ఒకరోజు బిడ్డ ఇంట్లో ఉప్పు అయిపోయింది, ఉప్పు తీసుకురాయే అని చెప్పేసి అన్నాడంట. సో ఏంటంటే పల్లెటూర్లలో ఉప్పు షాప్స్ ఇప్పుడు మనకి విలేజ్లో ఎట్లుంటే ఊళ్ళో వెళ్ళి తీసుకురావాలి కదా. అట్లా వెళ్తుంటే అక్కడ మా అమ్మ వాళ్ళు వెళ్ళేది ఒక కాలువ ఉందన్నమాట. సో అదేంటిదంటే అమ్మ ఏం చేసింది, ఉప్పు అప్పట్లో గుర్తుండదు అమ్మకి. మా లాంగ్వేజ్ అప్పుడు తెలుగు వచ్చేది కాదు ఎక్కువ. సో మా లాంగ్వేజ్లో కాకుండా తాతయ్య తెలుగులో చెప్పేసరికి మర్చిపోతానేమో అనుకొని ఉప్పు 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 అనుకుంటూ వెళ్ళిందంట. ఆ కాలువ దాటినప్పుడు ఏం చేసింది, వేరే వర్డ్ వస్తుంది కదా, అమ్మయ్య అనుకునే సంథింగ్ ఏదో ఒకటి. అట్లా అనుకుంటూ పోయేసరికి షాప్కి వెళ్ళి రీచ్ అయిందంట. ఏం కావాలి అని అడిగితే అదే కావాలి అని అంటుందంట. ఏంటిదంటే మా లాంగ్వేజ్లో చెప్తుందంట నూనె. అది తెలుగులో ఏమంటారో తెలియదు.
అట్లా లాస్ట్కి అటు ఇటు చేసి మర్చిపోయి ఇంటికి వెళ్ళి తిరిగి తాతయ్యని తీసుకొని వెళ్ళి ఉప్పు తీసుకొని వచ్చిందంట. అట్లా చెప్పింది నా అమ్మ అయితే. నిజంగా ఉప్పు 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 అనుకుంటూ పప్పు అయినట్టు ఇట్లయింది. ఇదిగోండి ఇక్కడైతే పోపు వేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అంతే, ఫస్ట్ పప్పుని ఉడకబెట్టేసుకొని తర్వాత ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. సరిపోయింది, ఉప్పు సరిపోయింది, టేస్ట్ కూడా మంచిగా ఉంది. పప్పు అత్తమ్మా పప్పు కూడా అయింది, వేసుకుంటావా? తింటున్నావా? సరే మరి ఇంట్లో అయితే తీసేద్దాం. సో ఇంటి పప్పు కాబట్టి కొంచెం వక్కలుగానే ఉంది, మరి మెత్తగా అవ్వాలి. అది మన కొన్న పప్పు అయితే ఇప్పటి మొత్తం స్మాష్ అయ్యేది. బాబా చలో వంట అయితే అయిపోయింది. ఓకే, టిఫిన్ పెడతా 15 నిమిషాలు. అతను మనకి దోశ జాగా ఇంకో దోశ అయినా బాగా కడుపులో ఎలుకలు ఎట్లా ఉరుకుతున్నాయి అనుకున్నావు. ఒక్క దోశ తినగా కొంచెం దోశన్నాయి ఎలుకలు. అదే పిల్లిని మింగితే అయిపోదా? చిన్న ఉరతలేదు ఎలుకలు. అదే పిల్లిని మింగితే పట్టుకునేటి. నా కోసం అయితే నేను ఇట్లా చిన్నగా మళ్ళీ పెట్టేసుకున్నా. అట్లా తీసుకున్నాను. కృషి కోసం చేసినాను, కృషి లేదు ఇక్కడ. కృషి లేదు, అలవాటు పొరపాటు చేసేసా. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది సండే నుంచి మండే 3 days హాలిడేస్ వచ్చినాయంటే అక్క వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. చలో అక్కకు ఎంత పని చేసినా కానీ లాస్ట్కి తిండి తినకుండా మాత్రం కూర్చుంటే అంటే ఇక మన పని. సో కాస్త తిని కొంచెం రెస్ట్ చేసుకొని అక్కకు మామిడికాయ చట్నీ పెట్టుకోవచ్చు, టేస్ట్ మస్తు ఉంటుంది. వద్దట్టు మాది నెయ్యితో చేసినా కదా. అవి బాగా ఏమేం పడేస్తున్నావు, పగిలిపోతున్నాయి. నీకు అన్నట్టుగా తిందాం దాగి. దోశలు అయితే తినేస్తున్నారు. ఇదిగోండి, మనం ఇంట్లో ఎంత పని చేసినా ఏ చేసినా కోడలు ఇంట్లో ఉందంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ప్రతిదీ మనమే చేయాలి. అత్తయ్యకున్న హస్బెండ్కి మామగారికి మాత్రం హెల్ప్ చేయాలి. అంటే వాళ్ళకి ఏదైనా తినడానికి అయితే ముందే రెడీ చేసి పెట్టేయాలి. ఇప్పుడు చూసిరు కదా మొత్తం ఎట్లా చేసిందో అట్లనే ఉంటుంది ప్రతిసారి. వంట చేయాలి టిఫిన్ పొద్దున్నే అయిపోవాలి మా ఇంట్లోనైతే. నాకైతే రోజు మార్నింగ్ హడావిడే ఉంటుంది ఖచ్చితంగా. సో ఈరోజు కృషి లేదు కాబట్టి ఇంకా తొందర అయిపోయింది. కృషి ఉంటే కనుక ఇప్పుడు తనకు కూడా నేను మళ్ళీ సపరేట్ చేసి పెట్టాలి కదా. సో లేట్ అయిపోతుంది ఇంకా అనమాట. ఇదే అండి వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.